రణవీర్, అమర్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు ఎలా? కారుని ఫాస్ట్గా తీసుకువెళ్ళమని చెప్పు. ఎలాగోలా ఎస్కేప్ అవ్వ మనోహరి. సరే సరే, డ్రైవర్ ఎయిర్పోర్ట్కి పోనీ. అది ఏమైందిరా? రణ్వీర్ వైఫ్ వచ్చిందా? ఆ కారులో ఉందే, తనే అనుకుంటాను. మనల్ని చూడగానే పారిపోతుంది. షిట్. మనోహరి, మళ్ళీ తప్పించుకున్నావా? రణ్వీర్ ఎక్కడా? వాడు కాటేజ్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి. చెప్పు రాతాడు. సార్, మీరు అర్జెంటుగా హైదరాబాద్ రావాలి సార్. ఏమైంది? సార్, ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు సార్. మీరు మిస్ అమ్మ వెంటనే బయలుదేరి హైదరాబాద్ రండి. రాతోడ్, వస్తున్నాం. ఏమైందండి? రాతోడ్ వెంటనే హైదరాబాద్ రమ్మంటున్నాడు. అక్కడ ఏదో జరిగింది. సారీరా, మీ ఫంక్షన్కి ఉండలేకపోతున్నాం. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ఇట్స్ ఓకే. ఎంతో అర్జెంట్ అయితే తప్ప రాతోడ్ నీకు కాలు చేయడు. పద, మనం వెంటనే చెక్అవుట్ చేద్దాం. పద. రా. అమర్, ఇప్పుడు ఆ రణ్వీర్కి ఏం చెప్పాలి? మేం వెళ్ళాక వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించేసి అక్కడ నేను చూసుకుంటాను. ఇట్స్ ఓకే. మీరు టెన్షన్ పడకుండా వెళ్ళండి. హైదరాబాద్ రీచ్ అయిన వెంటనే నాకు కాల్ చేయండి, ఓకేనా? నేను ఎయిర్పోర్ట్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పదండి. అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని చెప్పి రాతోడ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? పిల్లల ఫోన్కి చేయండి. ఆనంద్, ఆకాష్, అంజు ముగ్గురి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఎవరికి ఏమైందో తెలియటం లేదు. రాతోడ్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదో అర్థం కావట్లేదు. టెన్షన్ పడకండి, నేను ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తాను. ఏమైంది? ల్యాండ్ లైన్ కూడా ఎవరు ఎత్తట్లేదేంటి? షిట్. అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? పిల్లల్ని కూడా కాశ్మీర్కి తీసుకెళ్ళుంటే బాగుండేది. సిచ్యువేషన్ తెలిసి కూడా అనవసరంగా పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళాం. కంగారు పడకండి, పిల్లలకి ఏం అయి ఉండదు. ఏం అయ్యుండకపోతే రాతోడు అంత టెన్షన్గా ఎందుకు ఫోన్ చేస్తాడు? ఇప్పుడెందుకు ఫోన్ ఎత్తట్లేదు? పిల్లల ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది. రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకుందామని మనం కాశ్మీర్ వెళ్ళాం. ఒకవేళ ఆ విషయం తెలిసి రణ్వీర్ వైఫ్ పిల్లల్ని ఏమైనా చేసిందేమో. రణ్వీర్తో పాటు తన వైఫ్ కూడా కాశ్మీర్ వచ్చింది కదండి. తనిక్కడ లేదు కదా. తనిక్కడ లేకపోయినా మనుషుల్ని పెట్టి పిల్లల్ని ఏమైనా చేయించవచ్చు కదా. నాకు తెలిసి తనంత ధైర్యం చేయకపోవచ్చండి. పిల్లలను టచ్ చేస్తే మీరు ఊరుకోరని తనకి బాగా తెలుసు. తన గురించి నీకు బాగా తెలిసినట్టు చెప్తున్నావేంటి? తనెవరో నీకు తెలుసా? తెలీదండి, కానీ తనకి మీరెవరో తెలుసు కదా. రణ్వీర్ వైఫ్ చాలా తెలివైంది, అంతకు మించి ప్రమాదకరమైంది కూడా. తన దాకా వస్తే ఎంతకైనా తెగిస్తుంది. అవును, మనోహరి పరమ దుర్మార్గురాలను అక్కనే చంపిన ఆ హంతకురాలకి పిల్లలొక లెక్క కాదు. ఆ విషయం తెలిసినా పిల్లల్ని వదిలేసి వెళ్ళాం. ఆనంద్, ఆకాష్, అంజు పెద్దవాళ్ళయ్యారు.
బుజ్జం ఇంకా చిన్నపిల్ల. ఏదైనా జరిగితే తన పరిస్థితి ఏంటి? కనీసం బుజ్జమ్మనైనా మనతో తీసుకెళ్లాల్సింది. పాపం అప్పటికి తను నోరు తెరిచి అడిగింది తనకు కాశ్మీర్ చూడాలనుందని. ఎగ్జామ్స్ పేరుతో వాయిదా వేశాం. ఎవరికేం కాదండి, మీరు కంగారు పడకండి. ఏదైనా జరుగుంటే పోనీ కరుణకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వెళ్ళి చూడమని చెప్పనా? కరుణ వెళ్లేలోపు మనమే వెళ్ళిపోతాం. సరే సరే, త్వరగా పోనివ్వండి. ఓసే చంబా, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? కలకత్తాలో 3 పూజలు 6 లక్షలు సంపాదించుకుంటూ సంతోషంగా బతికేదానివి. ఎప్పుడైతే ఈ మనోహరి దగ్గర వచ్చి పడ్డావో దానికి చెంచగిరి చేస్తూ కుక్క బతుకైపోయింది కదే. ఆఖరికి పిల్లలతో కూడా పంచులు వేయించుకునే పరిస్థితికి ఛీ దిగజారిపోయావు. నీ బతుకు చెడ. పాపి చిరాయివని దీనికి 100 ఏళ్ళు. అయినా ఇది 100 ఏళ్ళు బతికి ఏం సాధిద్దామని. హలో, ఎలా ఉన్నావు మనోహరి? కాశ్మీర్ ఎలా ఉంది? నా సంగతి పక్కన పెట్టు. అక్కడ నువ్వేం చేస్తున్నావు? హ్మ్, ఇంట్లో ఎవరూ లేరు కదా అని దర్జాగా సోఫాలో కూర్చొని టీపై మీద కాళ్ళు పెట్టి ఎంజాయ్ చేస్తున్నావా? ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తున్నానని అక్కడ మనోహరికి ఎలా తెలిసింది? కొంపదీసి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి సచ్చిందా ఏంటి? అదేం లేదు మనోహరి. ఇంటి పని, వంట పని, పిల్లల పనితో ఒళ్ళు హూనమైపోతుంది. ఇంకా ఈ బతుకి ఎంజాయ్ కూడానా? నీ సంగతి నాకు తెలీదా? నువ్వు పనిచేసే రకం కాదు, ఒళ్ళు దాచుకునే రకం. నా గురించి నువ్వే చెప్పాలి మరి. వెళ్ళిన పని ఏమైంది మనోహరి? నీ కూతురు దొరికిందా లేక నువ్వే అమరేంద్రకు దొరికిపోయావా? రెండూ జరగలేదు. ఎప్పట్లా మా కూతురు గురించి అమరేంద్ర అబద్ధం చెప్పాడు. నన్ను పట్టుకోవాలని చూసి మిస్ అయ్యాడు. మరి బాగిని చెబుతానన్నావు, అదేమైంది? ఇక్కడ మంచు తుఫాన్ వచ్చి బాగి మర్డర్ నుంచి మిస్ అయింది. ఆ మంచు తుఫాను మేమిక్కడ టీవీలో చూసాం. నీకేం ప్రమాదం జరగలేదు కదా? ఇక్కడ ఎవ్వరికీ ఏమీ కాలేదు. అక్కడేదో జరిగినట్టుంది. అమర్ బాగిని తీసుకొని హడావిడిగా హైదరాబాద్కి బయలుదేరాడు. అంతలా ఏం జరిగింది? పిల్లలకి ఏమైనా అయిందా? అవును, పిల్లలు ఆడుకుంటుంటే